హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రతి వీడియోకి కంపల్సరీగా 2-3 కమెంట్స్ అండ్ మాకు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా డిఎమ్స్ వస్తాయి ఓన్లీ ఈ టాపిక్ గురించే. లైక్ జపాన్ నా డ్రీమ్ కంట్రీ అక్క, ఐ వాంట్ టు కమ్ టు జపాన్, ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అంటారు. దీనికి 2 వేస్, లైక్ జాబ్స్ వాళ్ళు అది ఒక సపరేట్ టాపిక్ అండ్ ఇది వచ్చేసి ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మేము కరెంట్ ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్, లైక్ ఇక్కడ చదువుకోవడానికి రావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీకు ఇన్ఫర్మేషన్, అంటే మీ ఫ్యామిలీలో ఎవరు స్టడీ చేసే వాళ్ళు లేకపోయినా కూడా మీకు ఎవరో సమ్వన్ రిలేటివ్ ఆర్ ఒక ఫ్రెండ్ ఎవరో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా వేరే కంట్రీ చదువుకోవాలి అన్న వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. బికాస్ మీకు కాకపోయినా వాళ్ళకైనా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ యుఎస్జీ అండ్ అదర్ కంట్రీస్ కొంచెం మనకి అంత ఇది లేదు కదా, అంటే ఐ మీన్ ఇప్పుడు కొంచెం టఫ్ అయింది కదా ప్రాసెస్ అంతా, ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అండ్ అక్కడ గవర్నమెంట్ కూడా చాలా లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది కదా. సో అంటే జపాన్ లో చదువుకుంటే బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే మేము చెప్దామని అనుకుంటున్నాం. మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము కొంచెం రీసెర్చ్ చేసాము. సో దాని ద్వారా తెలిసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ జపనీస్ వాళ్ళు మన ఇండియన్స్ కి స్పెషల్ గా వాళ్ళు కొన్ని స్కీమ్స్ పెట్టారు. అంటే ఇండియా నుంచి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిద్దాం, అంటే ఇండియన్స్ కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిద్దాం జపాన్ లో. అండ్ ఇంకా వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ ఇచ్చుకుంటా 1-2 కాదు చాలా ఉన్నాయి. కానీ దాంట్లో ఒకటి మేము కాన్సన్ట్రేట్ చేసి ఫాస్ట్ గా చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు, లేదంటే మీరు అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కైనా ప్లాన్ చేసుకోండి అది. సో మోస్ట్లీ అప్లికేషన్ డేట్ వచ్చేసి మే 1 నుంచి జూన్ 30 వరకు ఇది అప్లికేషన్ డేట్ ఉంది. సో ఆ లోపు మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. సో అందుకే మేము ఫాస్ట్ గా చేస్తున్నాం. ఐఎమ్ రియల్లీ సారీ, కొంచెం లేట్ అయింది డెఫినెట్ గా, బికాస్ ఇంట్లో అందరికి హెల్త్ బాగాలేదు. అండ్ మీరు ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ లైక్ మా ఇన్స్టాగ్రామ్ కి మీరు డిఎం కూడా చేయండి. యాక్చువల్ గా అయితే ఈ ప్రోగ్రామ్ నన్ను అడిగితే మాత్రం 10th క్లాస్ వాళ్ళు ఎవరు ఇప్పుడు చదువుకుంటున్నారో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ అసలు వాళ్ళకైతే. సో 10th క్లాస్ ఆర్ లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి. ఇంకెందుకు లేట్, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి మిత్సుయి అండ్ కో. ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ వచ్చేసి త్రూ అవుట్ ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, స్టడీ ప్రోగ్రామ్. సో ఈ త్రూ అవుట్ ప్రోగ్రామ్ లో ఎవ్రీ మంత్ 1,45,000 యెన్స్ మనకి ఇస్తారు. అంటే నేను ప్రతిదీ మాట్లాడేది యెన్స్ లోనే, బికాస్ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి యెన్స్ లో మాట్లాడితేనే మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అరైవల్ అలవెన్స్. సో దాని కింద అయితే మనకి 50,000 యెన్స్ మనకి బేసిక్ ఖర్చుల కోసం అయితే వాళ్ళు ఇస్తారు. ఇది వచ్చేసి లైక్ ఓన్లీ 1 టైం అలవెన్స్ అనమాట. సో ఫస్ట్ టైం ఎవరు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ స్కాలర్షిప్ వాళ్ళు. ఏంటంటే లైక్ న్యూఢిల్లీ నుంచి టోక్యోకి అప్ టికెట్ అండ్ డౌన్ టికెట్, మళ్ళీ టోక్యో టు న్యూఢిల్లీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లైక్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు వాళ్ళే బుక్ చేస్తారు అండ్ లాస్ట్ టైం మనం ఎప్పుడైతే ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటామో అప్పుడు కూడా వీళ్ళే బుక్ చేస్తారు అనమాట. అండ్ ఇన్ మిడిల్ లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి ఇండియాకి అనుకున్నప్పుడు, అంటే ఈ 5 years ప్రోగ్రామ్ ఇదంతా, సో మిడిల్ ఎప్పుడైనా ఇండియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరే టికెట్ బుక్ చేసుకోవాలి, అది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఫీజు. అంటే మీరు ఈ ఎడ్యుకేషన్ కి ఫీజు అయితే పర్ ఇయర్ ఇంత అని కట్టాలి. దీనికి ఏం లేదు, మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే మీరు ఎలాంటి మీరు 1 రూపీ కూడా 1 yen కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ త్రూ అవుట్ కోర్స్ అంతా ఫ్రీయే. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. సో మీరు ట్రావెల్ చేస్తున్నారు కదా ఇండియా నుంచి జపాన్ రావడానికి అండ్ జపాన్ నుంచి ఇండియా వెళ్ళడానికి, సో ఈ టైంలో వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అది ఈ స్కాలర్షిప్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ మీరు అక్కడ స్టేయింగ్ కోసం, సో స్టేయింగ్ కోసం అయితే మాత్రం ఈ ఫస్ట్ ఇయర్ మనం జాసో అనే ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి లాంగ్వేజ్ నేర్పిస్తారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే డార్మెటరీస్ లో లైక్ మనం ఉండాలి, అది కూడా వాళ్ళే చూసుకుంటారు. అండ్ సెకండ్ ఇయర్ నుంచి 5th year వరకు లైక్ మనకైతే ఏ యూనివర్సిటీస్ లో లైక్ వస్తుందో, లైక్ మనం చదువుకోవడానికి ఏ యూనివర్సిటీకి వెళ్తామో సో ఆ యూనివర్సిటీస్ లోనే మనకి డార్మెటరీ ప్రొవైడ్ చేస్తారు, మనం అక్కడే ఉండొచ్చు అనమాట ఆ డార్మెటరీస్. అండ్ మీరు ఇంకొకటి దీంట్లో కవర్ అవ్వండి ఏంటంటే డైలీ మీరు తినే మీల్స్
అండ్ ఇంకొకటి లోకల్ గా మీరు ఎక్కడైనా వీకెండ్స్ లో అట్లా తిరగాలనుకునే, మీరు యూనివర్సిటీకి వెళ్ళడానికి రావడానికి అండ్ మీల్స్, ఈ రెండు మాత్రం మీ పర్సనల్ మనీతోని మీరు చేసుకోవాలి. పర్సనల్ అంటే ఆల్రెడీ మనకు 1,45,000 ఇస్తున్నారు కదా, అందులో నుంచే మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టోటల్ బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ యొక్క క్రైటీరియా ఏంటి, అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఎంత అని చెప్పేసి డీటెయిల్ గా మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మనం ఇండియన్ అయి ఉండాలి, బికాస్ ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈజ్ ఓన్లీ టార్గెటెడ్ ఫర్ ఇండియన్స్. సో అందుకే మన నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్, మనం 21 years బిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ April 1st, 2026 వరకు మీరు 21 years బిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ క్రైటీరియా బ్యాక్గ్రౌండ్, లైక్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో మెయిన్లీ ఎంపీసీ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసే వాళ్ళు, లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ ఇంగ్లీష్. సో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, బిజినెస్ స్టడీస్ ఇంకా ఎకనామిక్స్. సో ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లోనే మనకి 80% ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ వీళ్ళు అడిగారు అనమాట ఈ ప్రోగ్రామ్ అప్లై చేసుకోవడానికి. సో మీరు ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళైతే లైక్ లేటెస్ట్ 10th క్లాస్ కదా, సో 10th క్లాస్ లో మీకు 80% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది అని అంటే మాత్రం ఇంటర్మీడియట్ లో 80% వచ్చి ఉండాలి ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకునే ముందు. అండ్ మెయిన్ ఇంకొకటి వచ్చేసి జాపనీస్ లాంగ్వేజ్, బికాస్ వాళ్ళు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మనం కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదా, దట్ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, దట్ వీ ఆల్సో లైక్ వెరీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అనేసి. సో మనం మన తరపు నుంచి చేసే హార్డ్ వర్క్ ఒకటి, అదేంటంటే లాంగ్వేజ్. మీరు బేసిక్ గా మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ స్టిల్ నేను ఒక జస్ట్ క్విక్ గా చెప్తాను. జపాన్ లో 5 జాపనీస్ లాంగ్వేజ్ వచ్చు మీకు అని చెప్పడానికి 5 levels ఉంటుంది. N5 ఈజ్ ద బేసిక్, N1 ఈజ్ ద టాప్. సో మీరు మినిమం N5, N4 కంప్లీట్ అయి ఉండాలి, క్లియర్ అయి ఉండాలి. దానికి ఒక ఎగ్జామ్స్ ఉంటాయి, JLPT అని. సో ఆ ఎగ్జామ్స్ మీరు రాసి మీకు సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ మనం దీంట్లో పెట్టాలి. మెయిన్ గా N3 వరకు అయితే అడిగారు, బట్ కాకపోతే N4 పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం N3 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. యా, సో మీరు యాక్చువల్ గా నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే, నిజంగా మీకు జపాన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు నేర్చుకోండి, ఇట్స్ ఈజీయే. మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టడీ మోడ్ లోనే ఉంటారు కాబట్టి మీరు ఈ మొత్తం సబ్జెక్ట్స్ లో ఇది ఒక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనుకొని ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండండి. సో మీకు ఈజీగా వస్తుంది లాంగ్వేజ్, అంత పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. మనం మనసు పెడితే అది అంటారు కదా, లైక్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ దట్ ఈస్ ఈజీ లాంగ్వేజ్ ఫర్ యూ. 10th క్లాస్ వరకు మన ఇంగ్లీష్, తెలుగు, ఈవెన్ హిందీ నేర్చుకుంటాం, కొత్త లాంగ్వేజ్ కదా, అయినా కూడా మన 2 years లో నేర్చుకొని కంపల్సరీ పాస్ అవుతాం. సో మీరు అలాగే మీరు కూడా జాపనీస్ నేర్చుకోండి. ఇట్స్ నిజంగా మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా వస్తుంది. అండ్ N5, N4 ఈజీగానే క్లియర్ చేయొచ్చు. అంటే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒక 6 months వరకు స్టడీ చేస్తే మాత్రం మీకు ఈజీగా అయిపోతుంది. సో అండ్ ఎగ్జామ్స్ మీరు అంటారు కదా JLPT అనేసి, సో ఎవ్రీ 6 months కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇనిషియల్ గా అయితే మీరు కొన్ని వీడియోస్ చూసి చూడండి అసలు లాంగ్వేజ్ ఎట్లుంది ఏంటి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో ఆ తర్వాత మీరు ఒక ఇంటెన్సివ్ కోచింగ్ తీసుకోండి, ఒక క్రాష్ కోర్స్ లాగా తీసుకొని ఒక 6 months లోపు N4 అయిపోయేటట్టు చేస్తే మాత్రం మీరు కంపల్సరీ స్కాలర్షిప్ కి అప్లై చేయొచ్చు. సో అలా సో మీరు ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టాక అట్లీస్ట్ ఒక్కళ్ళు అప్లై చేసి వాళ్ళు ఇక్కడ స్టడీ చేసి ఒక జాబ్ తెచ్చి ఒక సక్సెస్ఫుల్ అయితే వీఆర్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. అలా ఫీల్ అవుతాం మేము, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇది హెల్ప్ అవ్వాలనే మేము ఈ వీడియో చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు అప్లికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు స్క్రీనింగ్ అవుతుంది, సో ఇదంతా మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్ టైం లైన్ వచ్చేసి లైక్ మేము చెప్పాం కదా, May 1st నుంచి స్టార్ట్ చేశారు అండ్ June 30 వరకు అయితే ఎండ్ డేట్ అనమాట. సో ఈ పీరియడ్ లో మీరు అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ July నుంచి September వరకు వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది స్క్రీనింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో మేము అది ఎలా అప్లై చేసుకోవాలన్న లింక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్ లో. సో మీరు వెళ్ళి అప్లై చేసి, అంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. ఏ డాక్యుమెంట్స్ అడుగుతాను ఏంటి అనేసి మీరు ఒకసారి క్లియర్ గా చెక్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. సో ఆ లింక్ లో అడిగినట్టు మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి, మీ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయండి. సో July to September వరకు వాళ్ళు డాక్యుమెంట్ అనేది స్క్రీనింగ్ చేస్తారు. ఇంకేమైనా అడిషనల్ గా కావాలన్నా కూడా మీరు ఇచ్చే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు దానికి మీకు ఈమెయిల్ చేయడం కానీ జరుగుతుంది. సో మీరు రిప్లై కూడా చేయొచ్చు అనమాట. అండ్ వన్స్ అన్ని స్క్రీనింగ్ అంతా అయిపోయాక నవంబర్ లో వాళ్ళు రిజల్ట్స్ చెప్తారనమాట. ఈ ఇయర్ 2025 నవంబర్ లో మీకు రిజల్ట్స్ చెప్పేస్తారు, లైక్ సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేస్తారు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. అండ్ నేను అన్నట్టు లైక్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మేము ఇంతకుముందు చెప్పాను కదా లాంగ్వేజ్ స్టడీస్ అన్నాం కదా,
సో నవంబర్ లో మీకు లాంగ్వేజ్ కోర్స్ లైక్ ట్రైనింగ్ సెంటర్ కి అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు లైక్ వెళ్ళి ఆ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నవంబర్ లో అప్లికేషన్ ఫర్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కోర్స్. సో అది అయిపోయినాక ఏప్రిల్ 2026 లో మీకు జపాన్ రావడానికి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అఫీషియల్ గా ఏప్రిల్ 2026 నుంచి మీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు వాళ్ళే. అంటే మీరు ఆల్రెడీ N4 వరకు నేర్చుకొని ఉంటారు కదా, బట్ ఇంకా ప్రొఫిషియన్సీ లైక్ మాస్టర్ లెవెల్ ఇన్ లాంగ్వేజ్ వాళ్ళే 1 year ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో వన్స్ ఆ 1 year ఆఫ్ లాంగ్వేజ్ స్టడీ అయిపోయినాక మీరు రెగ్యులర్ గా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ అంటారు కదా, సో దాంట్లోకి మనం ఎక్కడ యూనివర్సిటీస్ లో వస్తే అక్కడికి వెళ్ళి మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట మిగతా 4 years. అలా. సో యాక్చువల్గా లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకే బెనిఫిట్, బికాస్ మీరు ఎర్లీ స్టేజ్ లోనే మీరు పార్ట్ టైం చేయడం స్టార్ట్ చేయొచ్చు. బికాస్ స్టూడెంట్ వీసా మీద కూడా మనకి కొంచెం ఏమంటారు వీక్ కి ఇన్ని అవర్స్ ఎలిజిబుల్ ఉంటాం అనమాట వర్క్ చేయడానికి, పర్మిషన్ ఉంటుంది. 28 hours అంటే మీరు ఇంటర్ అయిపోగానే బ్యాచిలర్స్ అప్పుడే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది మొత్తానికైతే మిత్సుయి స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది మేము కూడా నిజం చెప్పాలంటే ఆన్లైన్ లో చూసి నాలెడ్జ్ గెయిన్ చేసి అది మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే. సో మేము కూడా ఒకవేళ చిన్న చిన్న ఏమైనా దీంట్లో మైన్యూర్ గా కరెక్షన్స్ ఉంటే మాకే చెప్పండి, ఎవరైనా కామెంట్ సెక్షన్ లో ఉన్న వాళ్ళు. మోస్ట్లీ అయితే అంటే వాళ్ళ వెబ్సైట్ లో ఏం ప్రొవైడ్ చేశారో మేము మీకు అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాము. మోస్ట్లీ చాలా మందికి తెలుసు జపాన్ లో చదువుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటి అనేసి, బట్ కొందరు ఉంటారు కదా తెలియని వాళ్ళు కూడా. సో వాళ్ళ కోసం ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నాం మేము. ఫస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ హై అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది గ్లోబల్లీ టాప్ ర్యాంక్ చేసిన యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు లైక్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ లో కూడా చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ, బికాస్ జపాన్ ఈజ్ వెరీ అడ్వాన్స్ ఇన్ టెక్నాలజీ. ఇక్కడ జపాన్ లో అయితే ఆపర్చునిటీస్ కి కరువు ఏం లేదు. ఓన్లీ ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్. వేరే కంట్రీస్ వాళ్ళకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్. అంటే ఆ లాంగ్వేజ్ వచ్చేసి ఉంటే మాత్రం, ఒకవేళ ఇంగ్లీష్ ఉంటే నాకైతే ఎలాంటి ప్రాబ్లం, హ్యాపీగా ఉండేవాళ్ళం, అసలు ప్రతి ఒక్కరు జాబ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ లాంగ్వేజ్. నాట్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ జాబ్స్. మీకు లాంగ్వేజ్ వచ్చి మీరు ఇక్కడ చదువుకున్నారు అని అంటే మాత్రం లైక్ మీరు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు మీరు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్ అండ్ ఇండిపెండెన్స్. సో మీరు చాలా ఎర్లీ స్టేజ్ లోనే లైక్ 10th అయిపోయి ఇంటర్ అయిపోయి బ్యాచిలర్ డిగ్రీస్ చేసేటప్పుడే మీకు పర్సనల్ గ్రోత్ అండ్ ఇండిపెండెన్స్ వస్తుంది. చాలా ఎర్లీ స్టేజ్ లో మీరు చాలా తొందరగా ఏమంటారు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ గ్రోత్ కూడా డెఫినెట్ గా వేరే కంట్రీ వస్తున్నామంటే మన మంచి స్కోప్ ఉంటుంది, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది, మన కల్చర్ మనది కూడా చాలా గ్రేట్నెస్ ఉంటుంది ఇండియన్ కల్చర్. సో మన ఆ ఎథిక్స్ ని మనం మైండ్ లో పెట్టుకొని డెఫినెట్ గా జపాన్ లో కూడా చాలా మంచి కల్చర్ ఉంది, చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే లైక్ బీటెక్ చదువుకుంటూనే మీకే మీరు ఎర్న్ చేయొచ్చు, మీ కాళ్ళ మీద మీరు నిల్చోవచ్చు, అండ్ మీరు ఇంకా పేరెంట్స్ కూడా మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేఫ్ అండ్ హై క్వాలిటీ ఆఫ్ లైఫ్. జపాన్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫ్ కంట్రీ అండ్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అని చెప్పేసి చెప్తాను. ఎంపీసీ వాళ్ళైతే మనకి లైక్ ఇంజనీరింగ్ సైడ్ రావచ్చు అనమాట. లైక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సో అన్ని కవర్ అయితే అందులో. ఎంపీసీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, లైక్ మెడికల్ స్టడీస్, ఫార్మస్యూటికల్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే ఆ కోర్స్ దీని కింద కవర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ కామర్స్ వాళ్ళు లైక్ కామర్స్ నేర్చుకున్న అంటే కామర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా లైక్ ఇంటర్మీడియట్ లో, సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక లైక్ అదే ఎకనామిక్ రిలేటెడ్ గానీ ఇంకా పొలిటికల్ సైన్స్ రిలేటెడ్ గానీ మీరు చూస్ చేసుకోవచ్చు మీ 4 year డిగ్రీకి. బట్ మీరు డీటెయిల్ గా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, మీరు అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. మీరు నెక్స్ట్ మీకు కావాల్సిన కోర్స్ ఇందులో ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేయండి అందులో క్లియర్ గా, బికాజ్ మేము ఇది ఓవరాల్ గా చెప్తున్నాం. సో ఇదండి వాటి వ్లాగ్. ఐ థింక్ మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాకైనా అడగండి, లేదంటే మీరే ఆ లింక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి.
అండ్ డెఫినెట్ గా జపాన్ లో స్టడీ చేస్తున్నారంటే ఇక్కడ ఆపర్చునిటీస్ జాబ్ ఎండ్ ఆఫ్ ద డే మనం జాబ్ మంచి కెరియర్ మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలనే కదా ఈ చేసే ప్రయత్నం అంతా. సో డెఫినెట్ గా మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ అయితే మంచిగా ఉంటుంది. లైక్ మీరు కెరియర్ మంచిగా బిల్డ్ చేస్తే ఇక మంచి జాబ్ ఉంటుంది. సో మీరు ఇదంతా వరీ అవ్వకండి. సో మీకు రావాలని ఉందా, జస్ట్ ట్రై దిస్, అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబుల్ అయితే మాత్రం హ్యాపీలీ మీరు ఇక్కడ మీ స్టడీస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బెల్ సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తే సో క్విక్ గా మీరు నా వీడియోస్ ని చూడొచ్చు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇలాగే సపోర్ట్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్ బాయ్.